హలో గాయ్స్, ప్రీమియర్ ప్రో క్లాస్ 2 ఈ వీడియోలో ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ ఉంది కదా ఎఫెక్ట్స్ కంట్రోల్, ఈ ప్యానల్. దీంట్లో ఉన్న టూల్స్ అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఎలా ఇవ్వాలో, కీ ఫ్రేమ్స్ ద్వారా మనం తీసుకున్న ఐటెంని ఎలా మూవ్ చేయాలో చెప్తాను. లిటిల్ బిట్ యానిమేషన్ టైపు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ప్యానల్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్లో నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఇదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అనమాట. దీన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తాను. లెఫ్ట్ క్లిక్ పట్టుకుని టైమ్ లైన్లోకి ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వస్తాను అనమాట. ఇది మరీ బాగా లెంత్ కనబడితే ఇక్కడ ఇంకో ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇలా తీసుకెళ్తే చిన్నగా మారుతుంది అనమాట. అది మనకి ఇలా వీడియో ట్రాన్సాక్షన్లు వేసినప్పుడు గట్రా దూరంగా పెట్టుకుంటే కొంచెం విజిబిలిటీ అనేది బాగుంటుంది. ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ ట్రాన్సాక్షన్ వేసుకోవడానికి. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడైతే చిన్నది అయితే చేస్తాను. చూసారు కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లో మొత్తం ఉన్న ఆప్షన్లు అన్నీ ఆన్ అయ్యి చూసారా ఇదన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్ ఉంది. పొజిషన్లో ఫస్ట్ చూపించేది ఇది లెఫ్ట్ రైట్ పొజిషను. నెక్స్ట్ ఇది 540 ఉంది కదా, ఇది వచ్చేసి అప్ డౌన్ పొజిషన్ అనమాట. రెండు ఫస్ట్ నేను చూపిస్తాను లెఫ్ట్ రైట్ పొజిషను. చూసారు కదా, లెఫ్ట్కి రైట్కి డ్రాగ్ అవుతుంది. ఇది లెఫ్ట్ రైట్ పొజిషను, ఇది అప్ డౌన్ పొజిషన్ అనమాట. మళ్ళీ ఈ అండు బటన్ క్లిక్ చేస్తే మీరు నార్మల్ అవుతుంది. దాని కింద వచ్చేసి ఇది స్కేల్, జూమ్ పెద్ద చేసుకోవడానికి చిన్న చేసుకోవడానికి. తర్వాత ఇది మీకు తెలిసిందే రొటేషను. వచ్చేసి మళ్ళీ అండు చేస్తాను. యాంకర్ పాయింట్, మనకి యాంకర్ పాయింట్ ఒక దిక్కున ప్లేస్ చేస్తే దానికి తగ్గట్టు మనకి ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ యాంకర్ పాయింట్ అక్కడ పెట్టి రొటేషన్ చేస్తే చూడండి, అక్కడి నుంచి రొటేషన్ అవుతుంది. అదిగో చూసారు కదా. అదే యాంకర్ పాయింట్ మిడిల్లో పెట్టి మిడిల్లో పెట్టి రొటేషన్ చేస్తే మిడిల్ నుంచి రొటేషన్ అవుతుంది. చూసారు కదా. అది స్కేల్ కూడా అంతే, స్కేల్ కూడా అలాగే ఉంటుంది. యాంకర్ పాయింట్ని పైన పెట్టి స్కేల్ పెంచితే ఆ పైనుంచి స్కేల్ అనేది పెరగడం జరుగుతుంది. అదే మిడిల్లో పెడితే దాన్ని మిడిల్ నుంచి స్కేల్ అనేది పెరుగుతుంది. చూడండి, మిడిల్లో పెట్టిన స్కేల్ మళ్ళీ చేస్తాను, మిడిల్ నుంచి పెరుగుతుంది సార్. అది మళ్ళీ అండు చేస్తాను ఇదన్నమాట. ఈ యాంకర్ పాయింట్ని ఎక్కడ సెట్ చేస్తే అక్కడ ట్రాన్స్ఫర్ అనేది అక్కడి నుంచి అవుతుంది. యాంటీ ఫ్లిక్కర్ అనేది ఇంకా యాంటీ ఫ్లిక్కర్ గురించి తర్వాత చెప్తాను, ఇది అవసరం ఉండదు పెద్దగానే. తర్వాత వచ్చేసి ఒపాసిటీ మీకు తెలిసిందే కదా. ఒపాసిటీ మనకి బ్రైట్నెస్ అనేది తగ్గిపోయి బ్లాక్ అయిపోద్ది, మనకి ఎంత కావాలో అంత అలా పెంచుకోవచ్చు. తర్వాత ఇవి బ్లెండింగ్ మోడ్లు, ఇవి కింద ఏమైనా లేయర్లు ఉన్నప్పుడు మాత్రం యూజ్ అవుతాయి. ఎలా అంటే దీని కింద ఇంకో ఇమేజ్ పెట్టినప్పుడు ఈ బ్లెండింగ్ మోడ్లు అనేవి యూజ్ అవుతాయి. చూపిస్తాను ఒకసారి. ఇంపోర్ట్ చేసుకున్న వీడియో అయితే పెడతాను. ఇన్స్టాగ్రామ్ పెడతాను. దీని కింద అయితే పెడతాను. పెద్దది ఉంది కదా, దాని మీద పెద్దది ఉంది కాబట్టి దాన్ని చిన్న చేద్దాం. ఓకే, ఇప్పుడు దాని వెనకాల ఉంది. ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లోగో అనేది దీని వెనకాల ఉందన్నమాట. ఇది కింద పెడితే దాని వెనకాల ఉన్నట్టు, ఇది పైన పెడితే దాని ముందుకు వస్తుంది అనమాట. చూస్తున్నాను కదా, ప్రీమియర్ ప్రో కనబడుతుంది ఇప్పుడు. అదే వెనకాల ఉన్న లేయర్ని పైన పెట్టామంటే ఈ ప్రీమియర్ ప్రో వెనకపోయి అది ముందు ఉంటుంది. చూస్తాను, అదిగో పైకి వచ్చింది చూసారా, అలాగనమాట. దీన్ని బట్టి బ్యాక్ ఫ్రంట్ పెట్టుకుంటే వర్క్ అవుతుంది. అలా కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ దాన్ని వెనకేస్తాను.
ఇప్పుడు చూద్దాం దీన్ని బ్లెండింగ్ మోడ్ మార్చి చూద్దాం. ఇప్పుడు ఈ వెనకాల ఉన్నది విజిబిలిటీ లైట్గా అంతుంది. ఇంకొన్ని వాటిలో పెట్టి చూడండి. అలాగా స్క్రీన్ పెట్టి నేను స్క్రీన్ పెట్టి చూసే కింద ఏదైతే లేయర్ ఉందో అది మనకి లైట్ విజిబుల్ అవుతుంది. హార్ట్ లైట్ అలాగే మీకు ఇష్టం వచ్చింది అలా ట్రై చేసుకోండి. అనే పొజిషన్ సెంటర్లోకి చేస్తాను నేను. చూసారా లైట్గా విజిబుల్ అవుతుంది. అలాగే మీకు ఏదైతే సెట్ అవుతుందో దాని టైప్లో పెట్టుకోవాలి. ఆ టైప్లో నేనైతే నార్మల్ పెట్టేస్తున్నాను. ఓకే, అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఇవి చెప్పలేదు కదా, ఇవి ఏంటంటే మనకి మాస్క్ అనమాట. మాస్కింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మాస్కింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు కింద ఒక లేయర్ ఉన్నది కదా వెనకాల, ఆ లేయర్ని ఇప్పుడు చూపిస్తాను నేను. మనం ఇదైనా యూజ్ చేయొచ్చు లేదా పెన్ టూల్ అయినా యూజ్ చేసి మనకి ఇష్టం వచ్చిన డ్రా అయినా చేయొచ్చు. పెన్ టూల్ తీసుకుంటాను చూడండి. చూసారు కదా, చూసారా ఇలా చేసిన వెంటనే మనకి దీనిపైన ఉన్న బార్డర్స్ అనేవి కనబడకుండా పోయినాయి. అదే బార్డర్స్ కనిపించి ఈ సెంటర్లో ఉన్నది కనబడకుండా ఉండాలంటే మనకి ఇన్వర్టర్ ఉంది కదా, ఇన్వర్టెడ్ దీని చేస్తే కొన్ని ఒరిజినల్ ఇమేజ్లో ఉన్న పై బార్డర్స్ ఉండిచ్చి ఏదైతే డ్రా చేసామో అది మాత్రమే కనిపించకుండా పోతుంది. అప్పుడు వెనకాల ఉన్న లేయర్ కనబడుతుంది అనమాట. దీని కింద ఉన్నది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లోగో కనబడుతుంది. అది పక్క తీసేస్తే అసలు ఏం కనబడదు. అది మాస్కింగ్ అలా ఉంటుంది అనమాట. మళ్ళీ పెడతాను చూడండి విజిబుల్. అది దీన్ని కదిపి వస్తాను. దాని వెనకాల అయితే ఉన్నది దీని పొజిషన్. మాస్కింగ్ అలా ఉంటుంది అనమాట. ఈ మాస్కింగ్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. దాని మీద కూడా సపరేట్ వీడియో చేసుకోవచ్చు. అంతే, మాస్క్ వేసుకున్న తర్వాత మనం ఈ షేడ్లనే ఇంకా స్మూత్గా కనబడాలంటే ఒకవేళ మీరు డ్రా చేసిన స్ట్రక్చర్ కనబడకపోతే ఇక్కడ మాస్క్ 1 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే స్ట్రక్చర్ అనేది మనకు కనబడుతుంది. అప్పుడు మీరు పంచుకుంటే అక్కడ మీకు కొంచెం స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది. అంటే డ్రా చేసినట్టు కాకుండా యాడ్ అవుతుంది అనమాట. సెట్ చేసుకుని చూడండి ఏదైతే బాగుంటుందో అలాగా. చూసారు కదా అక్కడ కొంచెం స్మూత్గా యాడ్ అయింది కలర్ అనేది, అలా అనమాట సెట్టింగ్స్. ఇది మాస్క్ మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చేస్తున్నాను. కీ ఫ్రేమ్స్ అని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఉంది కదా మనకి, దీని కొంచెం పెద్ద చెప్తాను. కీ ఫ్రేమ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్కి పెట్టేసి పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. దీన్ని లెఫ్ట్ రైట్ పొజిషన్ టైం లైన్ బయటకు అయితే తీసుకుపోతుంది. దీన్ని తీసుకుపోయింది కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వాచ్ సింబల్స్, ఇవే అనమాట మెయిన్ కీ ఫ్రేమ్స్. యాడ్ చేయాలంటే వీటి ద్వారానే యాడ్ చేయగలం. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. దాన్ని కీ ఫ్రేమ్ అంటాం అనమాట. మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది కదా. నెక్స్ట్ కీ ఫ్రేమ్ యాడ్ అయింది కదా, ఇది ఒకటే అనమాట. దాన్ని మూవ్ చేసినా పర్లేదు, దీన్ని మూవ్ చేసినా పర్వాలేదు. నేను దీన్ని అయితే మూవ్ చేస్తాను, బాగా క్లియర్ కనబడుతుంది. కొంచెం పెట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ పొజిషన్ అనేది చేంజ్ చేయండి. ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో పెట్టండి. అది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేసి చూద్దాం. పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ అయింది చూసారా ఇక్కడ. ఇది యానిమేషన్ టైప్ అనమాట. చూడండి, ప్లే చేసి చూద్దాం.
చూసారా ఎలా వచ్చిందో సైడ్ నుంచి. అదనమాట కీ ఫ్రేమ్స్ స్పెషాలిటీ. చిన్న లిటిల్ బిట్ యానిమేషన్ టైపు అవి ఉపయోగపడతాయి కీ ఫ్రేమ్స్ అనేవి. ఇప్పుడు దీన్ని 0లో పెట్టి రొటేషన్లో కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ రొటేషన్ ఎంతో కొంత మీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ రొటేషన్ తిన్నగా ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. దాన్ని మళ్ళీ దాన్ని ఓల్డ్ ప్లేస్కి తీసుకొచ్చి దీని వాల్యూ అనేది ముందు ఎంతైతే ఉండేదో అంత చేసిండి 0. దాని మీద క్లిక్ చేస్తే మీరు 0 టైప్ చేస్తే వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి అది తిరుగుతూ వస్తుంది. అది కీ ఫ్రేమ్స్ చూసారా తిరుగుతూ వచ్చింది. నేను ఇంకా రొటేషన్ అనేది తక్కువ ఇచ్చాను కాబట్టి అంతగా పెద్దగా రొటేషన్ అవ్వలేదు. రొటేషన్ ఎక్కువ ఇస్తాను చూడండి. మళ్ళీ కర్సర్ అనేది కీ ఫ్రేమ్ దగ్గర పెట్టి మళ్ళీ ఈ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. కానీ ఈ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టాలి ఈ కర్సర్ కూడా. అప్పుడే కరెక్ట్గా చేంజ్ అవుతుంది. లేకపోతే తర్వాత ఫ్రేమ్లో అనేది చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఉండగానే అది ఎక్కడైతే ఉందో అక్కడే కరెక్ట్గా కర్సర్ పెట్టి చేంజ్ చేయాలన్నమాట. నేను ఇంకా ఎక్కువ ఇస్తాను దీనికి. మళ్ళీ ఈ పొజిషన్ వచ్చేసరికి నార్మల్ అయిపోద్ది అనమాట. చూసారా అది కీ ఫ్రేమ్స్ యొక్క రూల్ అదన్నమాట. అంటే ప్రతి దానికి అలాగే యూజ్ చేయాలి మీరు. కీ ఫ్రేమ్స్ అనేవి ప్రతిదీ అలాగే ఉంటుంది. ఇంకో ప్రతి దానికి ఏ ఎఫెక్ట్ యాడ్ చేసినా మీరు ఇవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒపాసిటీకి ఇద్దాం కీ ఫ్రేమ్, ఇవన్నీ డిలీట్ చేద్దాం. మీరు ఆ బటన్ దాని మీద కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ కొడితే డిలీట్ అయిపోద్ది. లేదా బ్యాక్ స్పేస్ ఆప్షన్ క్లిక్ చేసినా సరే డిలీట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఒపాసిటీకి ఇద్దాం. అక్కడ ఉండిపోద్ది అనమాట. అది మళ్ళీ మనం అప్పుడు తీసుకోవాలా పొజిషన్ అన్ని. ఇవన్నీ అండు బటన్ నొక్కితే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఒపాసిటీకి ఇద్దాం. ఫస్ట్ మనం ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీని 0 చేసేద్దాం. 0 చేసేస్తే మొత్తం విజిబుల్ అనేది పోయింది కదా. ఇప్పుడు కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైట్గా అలాగా ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ టైప్లో అనమాట ఇది ప్లేస్. సరే ఇంకా కొంచెం ఎదర కూడా ఉంది. ఈ కీ ఫ్రేమ్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఎదరికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి వచ్చేసరికి మొత్తం విజిబుల్లోకి వస్తుంది అనమాట. ఆ బ్లాక్ నుంచి మొత్తం విజిబుల్లోకి వస్తుంది. అదే ఆ కీ ఫ్రేమ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికల్లా పెట్టామంటే వెంటనే విజిబుల్లోకి వస్తుంది. అది టైం అనమాట. చూసారు కదా, అదే దీన్ని చాలా దూరంగా పెడితే టైం పడుతుంది మొత్తం విజిబుల్లోకి రావడం ఆ ఒపాసిటీ నుంచి. అంత టైం ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళేంతవరకు అది అలా స్లోగా విజిబుల్లోకి వస్తుంది అనమాట. ఇది అదనమాట ఈ యానిమేషన్ అనేది. ఈ కీ ఫ్రేమ్స్ ద్వారా ఇలా యానిమేషన్ చేసుకోవచ్చు మనం. చిన్న లిటిల్ బిట్ టైటిల్స్ కూడా అంతే. ఇదాకా ఇలా ఇమేజ్లు చూసాం కదా, ఇది ఎట్లకైనా అంతే. ఇమేజ్లకైనా టెక్స్ట్లకైనా వీడియోలకైనా ఈ ఒపాసిటీ, పొజిషన్, స్కేలు ఇవన్నీ యూజ్ అవుతాయి ప్రతి దానికి. ఓన్లీ ఒక ఇమేజ్కి కాదు. ఇప్పుడు టెక్స్ట్ టూల్లోకి వెళ్ళి టెక్స్ట్ అయితే ఇద్దాం. టెక్స్ట్ అని ఇచ్చాను. మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోవాలా, ఎందుకంటే దీంట్లో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా టచ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ అయిపోద్ది. ఇప్పటికప్పుడు టెక్స్ట్ యాడ్ చేసినా ఈ టూల్లోకి వెళ్ళిపోతే మనకి బాగుంటుంది. స్కేల్ చేసి దీన్ని సెంటర్ చేయాలంటే ఇక్కడ అలైన్ ఆప్షన్ ఉంది కదా, అలైన్ ఆప్షన్లో ఇది క్లిక్ చేస్తే మొత్తం మనకి సెంటర్లోకి వస్తుంది అన్నమాట టెక్స్ట్ అనేది. ఒకవేళ పోతే మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనేది, ఇక్కడైతే ఓన్లీ కొన్ని ఆప్షన్లు మాత్రమే యాడ్ అవుతాయి.
ఈ టెక్స్ట్ని ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి కావాలంటే ఇంకా ఎక్కడ పొజిషన్ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా అవుతుందా, ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా అవుతుంది. ఈ రెండు దిక్కుల టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు ఈ రెండు దిక్కుల మనం వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, పొజిషన్ వాల్యూస్ అనేది. ఇది లెఫ్ట్ రైట్ పొజిషన్, ఇది అప్ డౌన్ పొజిషను. ఇప్పుడు అంతే, యాంకర్ పాయింట్ ఎక్కడ పెడితే అక్కడ నుంచే మూవ్ అవుతాయి. అది చెప్పాను కదా అలా. ఇది వచ్చి స్కేల్, ఇది వచ్చి ఒపాసిటీ. ఇవే కదా చూస్తుంది ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ కలర్, టెక్స్ట్ ఈ టెక్స్ట్ కాకుండా వేరే టెక్స్ట్ ఇవ్వాలన్నా వేరే టైప్ చేసుకోవచ్చు. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి, చూసారా ఎన్ని అయితే యాడ్ అయినాయో. ఇక్కడ ఇవి అయితే రొటేషన్ ఇందాక అక్కడ చూపించినట్టుగా ఇక్కడ కూడా రొటేషన్. ఇది ఒపాసిటీ. ఇక్కడైతే ఇంకో టెక్స్ట్ స్టైల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాలి మనం. జస్ట్ ఇంకో ఈ కర్సర్ దీని మీద తీసుకెళ్ళి మన మౌస్ రోలింగ్ చేస్తే కిందకి టెక్స్ట్ అనేవి మనకి విజిబుల్ అవుతాయి, టెక్స్ట్ స్టైల్ అనేవి. లేదా ఈ పక్కన ఇక్కడ క్లిక్ చేసి చూసుకుంటే మీకు టెక్స్ట్ అనేవి ఉంటాయి ఇలాగా. ఇంకా కింద ఇవి ఇంకో ఇటాలిక్, బోల్డ్, ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, సైడ్కి లుక్. ఇవి వచ్చేసి మొత్తం క్యాపిటల్లోకి వస్తాయి. ఈ స్మాల్ క్యాప్స్లో వస్తాయి అన్నమాట. ఇది స్క్వేర్. మనకి టెక్స్ట్ పైన ఇంకో వేరే టెక్స్ట్ యాడ్ చేసి దీని కిందకి పెట్టుకోవచ్చు. అలాగా లెటర్స్ మధ్య గ్యాప్ అనేది కొంచెం నేర్చుకోవచ్చు వీటి ద్వారా. అలాగా కలర్ అనేది ఉన్నది కదా, కలర్ మీద క్లిక్ చేసి రెడ్ ఏది కలిపితే అది మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ క్లిక్ చేస్తే మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. అయితే స్ట్రోక్, దానికి ఏదైనా స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే చూసారా ఆల్రెడీ వైట్ కలర్లో ఉంది కాబట్టి స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే స్ట్రోక్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఆ స్ట్రోక్ మీరు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేయాలంటే ఇక్కడ చూసారా ఇక్కడ వాల్యూ ఒకటి ఉంది, దాని మీద లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే చూసారా అలాగ అవుతుంది అనమాట. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ దాని వెనకాల ఒక లేయర్ అనేది యాడ్ అవుతుంది, దాని ఒపాసిటీ ఇది. దీని కలర్ కూడా చేంజ్ చేయొచ్చు మనం. గ్రీన్ పెడతాం, సో గ్రీన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లోనే. పెద్ద చేసుకోవచ్చు దాన్ని బెవెల్ చేయాలంటే బెవెల్ చేయొచ్చు ఇలాగా. ఈ షాడో అనమాట, చూసారా షాడో వచ్చింది. షాడో మనకి ఇంకా పెంచుకోవచ్చు. షాడో మన యాంగిల్ ఇటు పక్క పడాలో షాడో అన్నది. ఇంకా బ్యాక్ కావాలంటే బ్యాక్ పెట్టుకోవచ్చు. షాడో మిడిల్లోనే ఎక్కువ పెరగాలంటే మిడిల్లోనే ఎక్కువ పెంచవచ్చు, సైడ్కి రావాలంటే సైడ్కి. ఓకే, ఇది టెక్స్ట్. ఇదంతా మీకు అర్థమైంది కదా, ఏం అవసరం లేదు. టెక్స్ట్ మూవ్ చేద్దాం. టెక్స్ట్ మొత్తం మూవ్ అవుతుంది చూసారా. దీనికి కూడా మనం ఒకసారి మళ్ళీ కీ ఫ్రేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. మళ్ళీ ఒపాసిటీ ఉంది కదా, ఇది మధ్యలో ఎక్కడ ఇవ్వకుండా మీరు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడే ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడే ఈ కర్సర్ పెట్టాలా. పెట్టారు కదా, దీన్ని స్టార్టింగ్లో పెట్టారు కదా, దీన్ని 0 చేసేస్తాను. 0 చేసేసి టైం వాచ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశారు. నాకు ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత విజిబుల్లోకి రావాలా టెక్స్ట్ అంటే కొంచెం దూరంలో పెట్టి వాల్యూ అనేది పెంచేస్తే ఇక్కడ చూసారా ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ప్లే చేస్తాను చూడండి, అది స్లోగా విజిబుల్లోకి వస్తుంది అన్నమాట. అది ఒపాసిటీ. అంతేగా పొజిషన్ ఇవన్నీ అలాగే ఇచ్చుకోవచ్చు. నేను ఈ సెంటర్లోంచి పొజిషన్ పక్కకు పోవాలని ఇస్తాను. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ కర్సర్ అనేది ఈ ఒపాసిటీ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా మీకు ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోండి. ఇక్కడ పెట్టి పొజిషన్ మీద క్లిక్ చేసి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు ఇది సైడ్కి పోవాలా అని అనుకుంటే సైడ్కి ఇచ్చేచ్చు ఇలాగా. అప్పుడు రెండు కీ ఫ్రేమ్లు యాడ్ అయినాయి చూసారా. ఇప్పుడు చూడండి
ప్లే చేస్తాను, వచ్చి సైడ్కి పోయింది. అలాగనమాట. అలాగా ఈ కీ ఫ్రేమ్తో మనం లిటిల్ బిట్ యానిమేషన్ అని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను ముందు వీడియోలో వీటి గురించి చెప్పిన ప్రతిసారి ఫస్ట్ నుంచి చెప్పేలా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.